డే 4 ఆల్రెడీ మేము వాయనాడులో 900 కండి బీచ్ దగ్గర ఆల్రెడీ 9 క్యాంప్ వేసినాము. ఈ స్పాట్ ఏమో నిన్న వెనకాల షాప్ ఉంది ఒకటి మెయిన్ రోడ్ మీద. ఆ షాప్ వాళ్ళని అడిగినాం నిన్న నైట్ క్యాంప్ వేసుకొచ్చారు మనం వెళ్ళిపోతామని. 4 గంటలకు లేద్దాం అనుకున్నాం కానీ అలారం పెట్టుకున్నాం, ఎవ్వరు లేవలేం. అసలు ఇంకన్నా తెలిసిందో లేదో కూడా తెలియదు. ఇట్లా సడన్గా లేచినాం. ఇక 8 అవుతుంది ఇప్పుడు. జస్ట్ మొహం కడుక్కొని వెళ్ళిపోతాం పైకి. ఆల్రెడీ కొంచెం అంతగానే మెండేం లేదు. సో అప్పటిలోపే మొత్తం అన్నీ చూసుకుంటే బాగుంటుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్, చెంబర్ పీక్, 900 కండి బీచ్ ఉంది. కానీ పీక్ తెలియదు, డౌట్. కానీ చల్లనే ఉంది కదా, వెళ్తే వెళ్ళచ్చు. వెళ్ళాలి అనుకుంటాం. జీప్ రైడ్ అట్లా ఏమైనా ఉంటే చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకా సెట్ చేసుకోవాలి, మొత్తం సెట్ చేసుకుని స్టార్ట్. ఇప్పుడు 900 కండి బీచ్ వెళ్తున్నాము. వాడు 1200 వేసుకుంటాం నార్మల్గా జీప్ రైడ్కి. ఇప్పుడు 1200 ఏంది అది ఇది అనుకున్నాము. ఇప్పుడు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్. నార్మల్ కార్లు అస్సలు పోవు, ఏ ఎస్యూవి, ఏ తారు, ఏ రాక్స్, ఏ కార్లు పోవు వీళ్ళ జీపులు తప్ప. సో ఇక 1200 పైకి వెళ్ళి 250 మళ్ళీ టికెట్ అంట, అది కూడా తీసుకోవాలి మళ్ళీ. సో మొత్తం 2250 అట్లా అవుతుంది. చూద్దాం ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందో. వచ్చేటప్పుడు కూడా సైడ్ పెట్టుకెళ్ళి రావాలి. పోతుండే ఎంత దూరం కాదు, ఎంత దూరం వచ్చి పోతుండే కూడా కష్టమే అనిపిస్తుంది అది. నాకెందుకు ఇదే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, బేర్లీ పాసిబుల్. ముందు మేము 7 కిలోమీటర్లు నడుస్తామంటే ఏం చేస్తాం? ఇట్లాంటి నడవడమే బెటర్ రా. ఇప్పుడు 7 కిలోమీటర్లు పైకి వచ్చినట్టున్నాము, మాకు తెలియదు. పైకే చూసినాము మొత్తము. ఇక్కడ నుంచి వాకింగ్ అంట. టికెట్ 250 రూపీస్ ఉంది. గూగుల్లో 200 రూపీస్ కక్కుతోట కానీ లేదు, 250 ఉంది. సో ఇక పైకి వెళ్ళి వస్తాం. ఏమున్నాయో ఒకసారి టికెట్ చూపిరా. ఇవి గ్లాస్ బ్రిడ్జ్. అచ్చా, ఇవన్నీ మనం టిక్ చేసుకోవాలా? వాళ్ళు టిక్ చేస్తారేమో వచ్చినావు లేదా అని. ఇవన్నీ చేయొచ్చు అయితే. గంటలో అంట, టైం గంటలో రిటర్న్ రావాలంటారా? స్పీడ్ రన్ చేద్దాం. క్రికెట్ జూడియో స్పెషల్ మెంబర్షిప్ మంత్. स्मार्ट वर्क है, नो हार्ड वर्क, स्मार्ट वर्क है. आर्चरी है, ऐसा ऐसा चेंज करेगा. नीचे जिप लाइन है. ఖాళీ ఉందిగా. నువ్వైతే ఎందుకు ఎప్పుడు కనిపించాడు ఇట్లా దాచుకుంటాడు కొంచెం చెప్పకుండా వచ్చినట్టు. మళ్ళీ వీడియో వాళ్ళ డాడీ చూస్తే మళ్ళీ రైఫిల్ అన్న యాక్సిడెంట్ అదేద్దామా? ఖాళీ ఎంజాయ్ స్వింగ్ అంట చెప్తుండే. ఏం చేయాలో మనకి. 250 టికెట్కి ఎన్ని చేస్తా అని చేద్దాం. అరే ఇక్కడి నుంచేనా అందరు ఫోటోలు దిగేది? ఫస్ట్ పోదాం, అది పైకి పోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ స్వింగ్ అని పడ్డది. స్వింగ్ పోదామంటే 100 రూపాయలు అంటే ఎక్స్ట్రా. ఇద్దరు నేను గ్లాస్ బ్రిడ్జ్.
మీ ఇంటి దగ్గర ఏం చేస్తాం కొంచెం అరే అని చూసుకోరా, నేను వెయిట్ ఫుల్ ఇస్తాను. షేక్ అవుతుంది అమ్మా. చూసినాం మంచిగా ఊతున్నట్టు అనిపిస్తుంది బ్రిడ్జ్ అనుకో. ఏమైనా వేసేది ఉందా ఇంకా? బ్రిడ్జ్ మీద ఏమైనా వేసేది ఉందా అంటున్నా. 500 తీసినారా టికెట్ అనుకున్నా. తెలిసిపోయిండు. మీ ముగ్గురు ఫోటోలు తీసారా? ఇంకేమన్నారా? ఏదో ట్రీ హౌస్లా పెట్టినాడు పైన. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయింది ఆడ. హరియంగా వస్తున్నా. ట్రీ టాప్ వ్యూ పాయింట్ అంట. మెట్లు ఎక్కాలి ఫుల్గా. బాగుండే నేను చూసినప్పుడు ఆ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మాత్రం. నార్మల్గా నేను చూసిన ఫొటోస్లలో మొత్తం ఇట్లా సీజన్లో వస్తారు కదా, వెనకాల ఇంకా చాలా గ్రీనరీ ఉంటుండే, చాలా ఉంటుండే. ఐ హోప్ కొడైకెనాల్లో ఊటీలో అట్లనే ఉందనుకుంటున్నా. సో వాటికి పోతాం ఇక. నెక్స్ట్ ఊటీ అనుకుంటున్నా. ఇక నుంచి ఫోన్ కింద పడితే మంచిగా డైరెక్ట్ కింద పడిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. మంచిగా కనిపిస్తుంది. ట్రీ పాయింట్ అయిపోయింది. రిలాక్స్ ఇయర్ అంట. వీడికి ఇంకా రైఫిల్ షూటింగ్ వచ్చినాం. ఇప్పుడు కూడా వెళ్ళిపోమంటే ఇంకా కొడతాయి కదా. कितना शॉट से को 2 शॉट मिलेगा एक आदमी को. अगर हम बोला फर्स्ट मगर तो बाद में मेरा शॉट क्लियर है. ना ना फर्स्ट इसको के बिग दिस फर्स्ट मेरा शॉट क्लियर है. चलो फर्स्ट को ठीक है. निवेदित कम ऑन लेट्स गो बेबी. ऐसा पकड़ना है. कौन मारेगा पहले? सेंटर में डालना है. ठीक है. और ऐसा करके बीच में मारना है. ठीक है. मेरा ऊपर गया. आप नीचे मारो. सेंटर में अंतला रोबोट करा टाइट फुल टाइट ला. ठीक है. रोबोट करा आगुरा. रील చేసిన ఎట్లా फोटो वाह थोड़ा नीचे रखना था. हवा आ गया नहीं तो नीचे कर ओलंपिक का वो बोर्ड तो मारो. मैं उसको नीचे ऊपर रखता हूँ. ठीक है. हाँ बेस्ट नहीं तो इधर लेके आऊँ. अरे कमान रे ऊपर जाएगा. गुस्सा करके हैदराबाद में निकल गया. यस. ఫస్ట్ డే జోక్ చేసిన కావాలి మిస్ చేసిన ఫస్ట్ దేవునికి ఇచ్చిన. కావాలి జీవన్ का अच्छा था आधी उल्टा. नहीं भैया आई की అది ఎట్లుంటావు మనతో మీ అని గారు కొట్టిస్తాడంట. ఈక్వల్ గా పోయింది కదా ఇల్లులో పడితే ఈక్వల్ కాదు. ఇంకా చిన్న ఇల్లు పడితే పడుతుంది. లెట్స్ గో. కొంచెం కిందకి రా నీకు అనిపించింది చేయరా. చెప్తున్నా ఏం అనిపిస్తుంది కింద ఇంకా కిందకి పెట్టినారా దీనికి ఫస్ట్ దానికన్నా.
అయ్యో పాపం, అయ్యో అయ్యో స్కిల్ ఇష్యూ లేదా లేడీస్ ఆడవారు నువ్వు ఫుట్బాల్ జస్ట్ బెట్టింగ్ కొంచెం ఓవర్ మాత్రం మంచిగా చేస్తుండే కానీ కొట్టడం కొట్టలేడు. జస్ట్ బెట్టింగ్ రావాడు. ఫోటో వాడు డిస్ట్రాక్ట్ చేస్తున్నావు వాడు దెంగమని ఆట్. ఇప్పుడు ఇంకా గట్టిగా షార్ట్. దెంగరా ఇంకా కొంచెం ఓరై. మా వాళ్ళతో ఫుట్బాల్ అన్నాం ఇప్పుడు 2v2 ఓడిపోయారు కానీ ఇంకా ఏం చేస్తాం. ఓడి ఊపుతున్నా ఓడి ఊపుతలేడా? కమాన్ ఏ ఒక్కొక్కటి రాని. అరే ఎందుకు దిగినా ఎర్రిపు కూడా ఆగరా నడవాలి నువ్వు. అయిపోయింది ఓడిపోయిండు, ఓడిపోయి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆడుకు. అయిపోయింది. I will show you how it's done. నువ్వు కాలు పెట్టి తూగుతారు ఎట్లా అనమాట. నేను ఒక్కటే కాడి దిగిపోయేది. అయిపోయింది ఎందుకు చీటర్ అయిపోయింది, చీటర్ అయిపోయిందిరా వదిలేసాయి. ఫస్ట్ అది ఒక్కటే కాడి దిగిపోయాడు. Come on, easy. చెయ్యి ఇట్లా తీసేరా అటాచ్. చూస్తే అంత కష్టమేం లేదు కదరా. చేస్తాం ముట్ట ఓడుస్తున్నాం. దిగిపోతున్నాం 3 సార్లు కూడా ఓడిపోతాడు ఆశీష్. మళ్ళా నన్ను అన్నాడు వదిలేరా. కమాండ్ రా లాస్ట్ బ్రో. ఇప్పుడు మొత్తం తిరగడం అయిపోయింది, ఆడుకున్నాం, ఎంజాయ్ చేసినాం 250 దానికి. చాలా అదే గోల్ ఫుట్బాల్ ఆర్చరీ మీకు రాలేదని నేను బాగానే వాడున్నాడు వాడు ఏమన్నా నేనే పెడతావు నువ్వు కొట్టు. పట్టుకోండి హెల్ప్ చేసుకున్నా మంచిగా నవ్వి మన టెంప్ట్ చేసి మన హెల్ప్ చేసేటట్టు చేసుకొని ఫుట్బాల్ అయితే బస్ ఆట అమ్మా. గంట అయింది వచ్చి మనం ఎప్పుడు వచ్చినాం? 10:30 అవుతుంది. ఇప్పుడు 9 స్టార్ట్ అయినా మనకి 1.5 hour అవుతుంది. 9కి స్టార్ట్ అయినాం. రాలే ఇంకా ముందు స్టార్ట్ అయినాం. 8:20 8:30 స్టార్ట్ అయినాం. అవునులే 8:20 అట్లా వచ్చినట్టున్నాం. ఇప్పుడు పోయి కింద 3 గంటలు లేట్ అనుకున్నాను. అవునులే 9:40 8:40 8:50 అట్లా అయినట్టు. అరే 8:30కి పిల్ల బస్ ఎక్కుతుంది రా. కాల్ మాట్లాడుకుంటూ వచ్చినా అది 8:40 రా ఈజీగా. 8:40 10:30 అవుతుంది. ఇప్పుడు
మళ్ళీ బంపి రైడ్ తీసుకొని కిందికి పోయి ఏమైనా తినేసి ఇంకా తిరుగుతాం ఇక అంతే. ఇప్పుడు కిందికి వచ్చేసినాము ఆ బంపి స్పీడ్లో నుంచి కిందికి వచ్చి ఇప్పుడు కొంచెం ఏమైనా తినేసి సుచిరా వాటర్ ఫాల్స్కి వెళ్తాము. ఈరోజు ఈ 2 ప్లేసెస్ అవుతాయి అనుకుంటా, వేరేవి ఏమైనా ఉండొచ్చు అని ఆన్ ద వే చూడాలి. ఇక ఇదైతే కొంచెం 8/10 అని చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్. ఇంకా మంచి వెదర్లో వస్తే 10/10 చెప్తుండే కానీ కొంచెం ఆ జీప్ రైడ్ వల్ల 2 పాయింట్స్ తీసేసిన అంతే. ఇప్పుడు సూచివారా ఫాల్స్కి వచ్చినాము. ఏందిరా అరే తడుస్తాయి కదరా, షర్ట్ ఉంటే గలీజ్ ఉంటుంది. అరే మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి క్యారీ చేయాలి సార్, ఇంకా పట్టుకోరా అని వాడు జోబులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అది. ఇప్పుడు ఎంత నడవలో చూడాలి. ఇక వాటర్ సౌండ్ అయితే ఏమొస్తలేదు. ఇప్పుడు కిలోమీటర్ అంట. చూద్దాం ఎట్లుంటుందో. వద్దురా పడకురా, నువ్వు కానీ నిజంగా. వచ్చిన తర్వాత ఫోటోలు మొత్తం అని అప్లోడ్ చేసేసిన. షార్ట్ బై హరిరాన్ అని పెట్టిన నా మనసులో. నైస్ కదా. ఎందుకు హరిరాన్ అంత స్లోను? బాగానే ఉందిరా, బాగుందిరా. పోయి మంచిగా ఎంజాయ్ అవుతాం. జారుతుంది రోజు, కొంచెం జాగ్రత్త. ఇట్లా పోతే మట్టి పై నుంచి పోతే బెటర్. యా ఎట్లుందిరా? నిన్నటిదా ఈరోజా? పోవా దరిద్రంగానే మీరు. వాడు నీళ్ళలో కూర్చున్నా నీ ఇష్టం. అరే అవురా ఇప్పేసారా, ఇప్పేసి నీళ్ళు మంచిగా ఉంటే వద్దాం అనుకున్నాను. ఉన్నట్లు లెక్క జారు లెక్క గుర్తుకోవాలంటే నీళ్ళు 100% మోటార్ మీద ఎక్కుతారా? 100% మోటార్ మీద అది ఇవ్వాలంట. డోంట్ స్టాప్. అమ్మా వెళ్ళాము అనుకున్నాము. సారీ పిల్ల బాగుంది కానీ ముఖం బాగాలేదా? వద్దులే
అయ్యవాడు వద్దాడు రా. అటు పడ్డాడు బాయ్. అయ్యింది అంటే వాడు ఎందుకు వచ్చినాడు ఎన్నిసార్లు చేస్తున్నాడు. తొందరగా బెక్కే ముఖం కాదు కానీ కింద పడతాడు అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడే మన ఆల్ఫాగా పడ్డాడు అని యూత్ పడతాడు అయితే కాదు యూత్ పడుతుంది 500 పెట్టి అయిపోయారా లోపల వెళ్ళిపోయారు. అదే లేదు ముందు మీకు రావదంట పెద్ద ఉంటాయి మరి. అరే నార్మల్ ఎక్కడ ఉంది ఇక నేను అడిగేసి ఇద్దరు తర్వాత ఇప్పుడే ఇవాళ చేపిస్తాం లేదా అరే వద్దురా చాలు. అది ఏం రోజు లేదా ఇక నన్ను పట్టుకోవాలి నేను తిరుగుతాం. నువ్వు అక్కనే ఉన్నా నేను నిచ్చిన ఫుల్గా నిచ్చిన 5 feet కూడా లేదు. అరే అది మా వాటర్ ఫాల్స్లో మునిగి కొంచెం ఎంజాయ్ చేసి ఫోటోలు దిగినాము. వాటర్ ఫ్లో అంతగానం లేదు, నార్మల్గా ఇది కొంచెం దానికన్నా పెద్ద వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది, కానీ వాటర్ అన్నిగనం లేవు. ఇక వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడైనా ఆగి వండుకొని తిని ఊటీ వెళ్ళిపోతాం. ఇక సన్సెట్ చూద్దాం అనుకుంటున్నాం, ఏదైనా వ్యూ పాయింట్లో ఆగి చూస్తుంది. ఇక మా వాళ్ళు ఇంకా సగం దూరం కూడా రాలే, కూర్చోరు అప్పుడే మంచిగా. ఊటీకి హాఫ్ వేలో ఉన్నాము, 64 kilometers అవుతుంది. మధ్యలో ఇది కనపడ్డదని ఆగినాం. ఇక కరెక్ట్గా బార్డర్ దాటంగానే పోలీసు వాళ్ళు పట్టుకురు మమ్మల్ని. పోలీసు వాళ్ళు పట్టుకొని అడిగిరు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇంకా లోపల కార్ మొత్తం చెక్ చేసారు మంచిగా, అన్ని బట్టలు అవన్నీ తీపిచ్చి లాస్ట్కి ఏం డ్రగ్స్ అవి ఏం ఫీల్ అయ్యి సర్లే పోవన్నాడు. ఇక మొత్తం ఏరియా మొత్తం ఇక
సన్న రోడ్డు ఉంది ఊటీ వరకు. మంచిగా ఈ స్పాట్లో కొన్ని ఫోటోలు దిగేసి వెళ్తాం ఇక. అమ్మా ఇప్పుడు పైకి దాకా ఎక్కుతున్నాము. అక్కడి నుంచి వచ్చే సన్సెట్ కనపడుతుంది. ఇక్కడ నుంచి అది ఎక్కితే ఇంకా మంచిగా కనపడుతుందని ఎక్కుతున్నాము. బస్ పైకి వచ్చినాము. ఆ కారు నేను ఉంది కొంచెం ఎక్కగానే కారు మొక్కలు వస్తున్నాయి. చాలా నడవడం అయింది ఈరోజు ముందే. చూడడం అవుతుంది. మళ్ళీ ఊటీకి స్టార్ట్.